ఈ వీడియో అయితే ఇప్పుడైతే కాదు. ఈ వీడియో అయితే గత 3-4 మంత్స్ బ్యాక్ అయితే ఈ వీడియో తీశాను. ఈ వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. అయితే ఇటువంటి వేషాలు ఇప్పుడు నా చిన్నప్పుడు అయితే వేసేవాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ఊర్లో సాంప్రదాయంగా ధ్యేయంగా ఇటువంటి వేషాలతో అమ్మవారి ఊరేగింపులు అన్నీ కూడా చాలా సాంప్రదాయంగా అయితే చేస్తూ ఉంటారు. అలాగే మా ఊర్లో కూడా ఈ సంవత్సరం అయితే నవరాత్రులన్నీ పూర్తయిన తర్వాత ఊరేగింపుగా అయితే ఈ వేషాలన్నీ వేసుకుని అమ్మవారి నిమజ్జనం అయితే చేశారు. అయితే ఈ వేషాలు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా చాలామంది పిల్లలు మేము వేస్తాం ముందుకు వచ్చి ఈ వేషాలు వేయించుకుని అయితే ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. ఇందులో వేసేవాళ్ళందరూ కూడా ఎవరో ఎక్స్పీరియన్స్ ఉన్నది కాదు, వీళ్ళందరూ కూడా మా కుర్రోళ్ళే, మా ఫ్రెండ్సే. అయితే మీరైతే చూడొచ్చు వీడియోలోని ఎంత బాగా అయితే ఈ మేకప్ వేసి వాళ్ళు ఎంత బాగా అయితే చేస్తున్నారో చూడండి ఒకసారి. వీళ్ళు చేసే వర్క్ అయితే నిజంగా హెడ్సప్, చాలా చాలా బాగా అయితే చేస్తున్నారు. నిజంగా ఈ వేషాలు వేసిన తర్వాత మనిషిని అయితే గుర్తు తెస్తే అసలు పట్టలేము, అసలు ఎవరు రాయర్లో అన్నట్టుగా అయితే అయిపోయారు. అంత బాగా అయితే వీళ్ళైతే వేషాలు అయితే వేశారు. వీళ్ళైతే తాడపిల్లి గుడి నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చారంట. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మా అమ్మవారి ఊరేగింపుకి అయితే వస్తూ ఉంటారండి వేషాలు వేయడానికి అయితే.